లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొంటారు. రాత్రి 7:30 మల్కాజ్గిరికి చేరుకుని అక్కడ భారీ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్లో రోడ్ షో ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ సంధు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం పైనే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక 17 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతిరోజు కూడా నిత్యం 2 నుంచి 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లతో పాటు రోడ్ షోల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు. దానిలో ప్రధానంగా ఈ రోజు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. దానిలో ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి మల్కాజ్గిరి మొదటగా 6 గంటలకి ఎల్బీ నగర్ లో రోడ్ షో ఉంటుంది. దాంతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుంది. రెండింటిలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం 7:30కి ఏర్పాటు చేసినటువంటి మల్కాజ్గిరిలో రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది తన సొంత నియోజకవర్గం. అక్కడి నుంచే ఎంపీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తన సొంత నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని అక్కడ బరిలో నిలుపుకునేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ముఖ్యంగా ఎల్బీ నగర్ తో పాటు మల్కాజ్గిరి ఈ 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆ మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు అని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.